రాష్ట్రంలో అధికారం మారాక తెలుగుదేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోనే పెంచిన పెన్షన్లను జూలై 1వ తేదీన ఇవ్వబోతున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. పెంచిన పెన్షన్ 4000తో పాటు హామీ ఇచ్చిన ఏప్రిల్ నుంచి నెలకు 1000 రూపాయలు చొప్పున 3000 మొత్తం 7000 రూపాయలను జూలై 1వ తేదీన ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 నుంచి 4000 రూపాయలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అదేవిధంగా దివ్యాంగులకు 3000 నుంచి 6000 రూపాయల పెన్షన్ పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా నగదు లబ్ధి పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని ఒక నెలలోనూ మరో నెలలో బ్యాంకులకు వేసి పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అధికార వైసీపీకి రాజకీయ లబ్ధి చేసేందుకు ఆనాటి సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలలు కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షన్ జూలైలో ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,18,496 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. 1950 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ల రూపేణా ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్తగా 4000 రూపాయలకు పెంచడంతో ప్రభుత్వంపై అదనంగా మరో 819 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు 1వ తేదీనే ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. జగన్ అధికారంలోకి రాకముందు తాను పెన్షన్ 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రమాణ స్వీకారం రోజు 250 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు పెంచుకుంటూ పోతూ ఎన్నికలకు ముందు 3000 రూపాయలు ఇస్తానని తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేయలేదని మాట తప్పి మడమ తిప్పారని పెన్షనర్లు 2024 ఎన్నికల్లో వైసీపీ పట్ల పెదవి విరిచారు. ప్రస్తుతం ఒకేసారి 4000 రూపాయలు చేయటం, పైగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే పెంచిన పెన్షన్ ఇస్తుండటంతో పెన్షనర్లు ఆనందంగా ఉన్నారు. కొత్త పెన్షన్లు అవసరమైతే వెంటనే మంజూరు చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతోంది. పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. గతంలో వాలంటీర్లు 1వ తేదీ ఉదయం వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు. ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు 50 చొప్పున పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. 1వ తేదీ సాయంత్రానికి పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేలా చూడాలని కూడా ఆదేశించింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్లు 2 నెలలు వరుసగా తీసుకోకపోయినప్పటికీ 3వ నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నెలలో పెన్షన్ తీసుకోకుంటే 2వ నెలలో గత నెలలో తీసుకొని పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందువల్ల పెన్షనర్లు ఎక్కువ మంది టీడీపీ ప్రభుత్వం గతంలో మాదిరిగా నిబంధనలు సవరించాలని కోరుతున్నారు.